మరువలేనయ్యా 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 పంచగాయములలో పారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసెనయా పంచగాయములలో పారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసెనయా దోషరహితుడా హేతువులేగా నిన్ను ద్వేషించిరయా పగపటి చంపిరయా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా 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 ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే మార్గము నీవై సత్యము నీవై జీవము నీవైతివే నా సర్వము నీవైతివే యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా 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 నీ ప్రేమ చరితం ఆఘోర మరణం నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా మరువలేనయ్యా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా 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 మరువలేనయ్యా
ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నత నామమును బట్టి మీ స్తోత్రాలు. మరొకసారి మరొక దినం మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, కొనియాడటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మేము స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా వాక్యం చదువుకునే చేత, వ్యక్తిగతంగా అయ్యా నేను ఆరాధించడం చేత, నిలబడి ఏకమనసుతో ఆరాధించడం చేత మీరు మహిమను పొందినందుకే మీకు వందనాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించబడినట్లుగా మా జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి. కూడి వచ్చిన బిడ్డలను బలపరచండి నాయన. ఇంతవరకు సహాయపడ్డారు. ముందున్న కార్యక్రమంలో మీరే మాకు తోడుగుండి సహాయపడమని యేసు ప్రభువారి పేరిట స్తుతించి గణపరిచి ఆరాధన మీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. మంచిదండి ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనం రెండవ సమూయేలు రాసిన గ్రంథాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ఈరోజు 9వ అధ్యాయంలోకి మనం వచ్చాం కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న మాటలు మనము చదువుకుందాం. తీయొద్దులే అండి. రోమిలో రాసిన పత్రికలు ఏమంటుందనంటే, ప్రకటించువాడు లేకపోతే ఎలా గ్రహిస్తారు, గ్రహించలేకపోతే ఎలాగో మారు మనసు పొందుతారు అని అంటాడు. అంటే మారు మనసు పొందాలంటే ఏముండాలనంటే గ్రహింపు ఉండాలి. గ్రహింపు ఉండాలనంటే దాన్ని ప్రకటించేవారు ఉండాలి. యేసు ప్రభు దినాలలో కనుక, అపోస్తులు దినాలలో ఏం జరిగిందనంటే, నపుంసకుడు ఆయన రథం మీద వెళుతూ ఉంటే, ప్రియులారా, యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయాన్ని తీసి చదువుతా ఉన్నాడట. ఆయన చదువుతున్నాడు కానీ ఆ భావం ఏంటో అర్థమవుతలేదు. కనుక వదకు తేబడిన గొర్రె పిల్ల బోధించబడిందంట, లేత మొక్క వలె ఎదిగాడంట, కనుక ఆయన దెబ్బలు తిన్నాడు, పాపము లేనివాడు మన కొరకు శిక్ష. ఇవన్నీ చదువుతా ఉంటే ఎవరి గురించి రాయబడింది ఈ అధ్యాయం అని సతమతం అవుతా ఉన్నాడు. చదువాడు గాని అర్థమవుతలేదు. అప్పుడు ఫిలిప్పి అని ఒక ఆయన అక్కడికి వెళ్ళి ఆ రథం మీద కూర్చొని అతడికి వివరించాడట. వివరించిన తర్వాత, ఇదిగో ఆ వదకు తేబడిన గొర్రె పిల్ల ఆయన ఎవరనంటే ప్రభువైనా. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడే రక్షణ పొందుతాడు, నిత్యత్వంలోకి వెళతాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, లేకపోతే నీతి క్రియలను బట్టి కాదు, విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన వాడే పరలోక రాజ్యానికి వెళతాడని చెప్పినప్పుడు ఆ నపుంసకుడు అంట వెంటనే మారు మనసు పొంది నాకు బాప్తిస్మ ఇవ్వి అని ఆ దారిలోనే అతనికి ఏమిచ్చారనంటే బాప్తిస్మ ఇచ్చారట. కాబట్టి ప్రియులను గమనించండి. కనుక మారు మనసు పొందటానికి, బాప్తిస్మ తీసుకోవడానికి కారణం ఏంటనంటే, తాను చదివిన దాన్ని ఏం చేశారు, ఫిలిప్పి వివరించాడు. కానీ మనం చదువుతాం, చదువున దాన్ని ఏం చేసుకోవాలి, వివరించాలి. వివరిస్తేనే గాని అర్థమవుతుంది. అర్థమవుతే కనుక ఇక్కడికి ఎందుకు వస్తాం? కాబట్టి కనుక దేవుడు వివరించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఎందుకు రాయించారు, ఎందుకు ఈ మాటలు దేవుడు ఏ విధంగా రాశారు అనేది మనం గ్రహించి అర్థం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఒక డాక్టర్ గారు అవ్వాలని కోర్సు తీసుకుంటున్నాడు అనుకో, చదువుతున్నాడు అనుకోండి. సంవత్సరం అంతా పాఠం, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదవాలి ఈ డాక్టర్ అవ్వాలని అంటే. కానీ 4 సంవత్సరాలు పాఠం అంతా ఒకరోజే చెప్పేస్తాడా? చెప్పడు. రోజుకో పాఠాన్ని చెప్తాడు. కనుక ఇదిగో గుండెకి ఎలాగుంటది ఒక రోజు కన్నుకి ఎలా ఉంటది, కాలు ఎలా ఉంటది, ముక్కు ఎలా ఉంటది, నోరు అని ఒక్కొక్క అంశాన్ని రోజు చెప్పినట్టుగానే దేవుని నియమాలు అన్ని ఒకసారి అర్థం అవ్వవు. రోజు ఏం చేయాలి అర్థం. కనుక కుటుంబ సమస్య, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో, కనుక అన్నదమ్ముల వ్యవస్థ ఎలా ఉండాలో, ఆ తల్లిదండ్రులు బిడ్డల పట్ల వ్యవస్థ ఎలా ఉండాలో రోజుకు ఒక పాఠాన్ని చెబుతా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలనంటే నేర్చుకుని అనుభవపరుచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉంటున్నాను. కనుక ప్రియులారా, ఈరోజు 2వ సమూయేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే, గత వారం చెప్పాను ఏంటనంటే, దావీదు ప్రియులారా యెహోవా మందస్సము కనుక అభినాదాం ఇంట్లో ఉందని తీసుకొద్దామని వెళ్ళి తీసుకొస్తే ఓబేదెదోము ఇంటికి వచ్చినాడు, కాలు జారింది. అక్కడ ఓబేదెదోము ఇంట్లో పెట్టేట వల్ల ఓబేదెదోము ఇంటిలో ఉండటాన్ని బట్టి 3 నెలలు అయినప్పటికీ ఓబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత
అది తెలిసిన దావీదు మరలా తీసుకొని దావీదు పురానికి, సియోను పురానికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఎంతో నాట్యంతో సంతోషంతో తీసుకుని వచ్చినట్టుగా గత వారం నేర్చుకున్నాం. ప్రియులారా, దావీదు యెహోవా మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత తాను ఆలోచిస్తా ఉన్నాడు. అమ్మా, దైవ సంబంధులకి దైవ ఆలోచనలు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరైనా మన అంబేద్కర్ గ్రౌండ్ ఉంది కదా, అది మీకు ఇచ్చేస్తున్నాను అన్నారు అనుకోండి ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. నాకు అవుతే అక్కడ మందిరం కట్టి స్వస్థశాల ఇట్టేవాలని ఉంటుంది అంటే మనకి, మరి ఇంకొకరికి కొట్లు కట్టేవాలని ఉంటుంది, ఇంకొకరికి కానీ ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. కానీ దేవుని సంబంధులకు ఎలా ఉంటుంది అని అంటే దేవుని ఆలోచనలు కార్యాలు చేయాలనే ఆలోచన వస్తుంది. దావీదు రాజయ్యాడు, సింహాసనం స్థిరపడింది. తన సరిహద్దు అంతట్లో ఏమొచ్చిందని అంటే నెమ్మది వచ్చింది కదండి. ఆ మాట చదువుతున్నా చూడండి, 9వ అధ్యాయం. దావీదు అమ్మ 7వ అధ్యాయం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయము. 7వ అధ్యాయం అమ్మ మొదటి. యెహోవా నలుదిక్కుల అమ్మ చూడండి, దావీదుకు నలుదిక్కుల ఏమొచ్చిందంటే ఇప్పుడు విజయం వచ్చింది, నెమ్మది కలిగి ఉన్నాడట. ఎవరు? ఇప్పుడు దాకా ఏమి ఎదుర్కొన్నాడు అని అంటే అనేక శ్రమలు, అనేక కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాడు. కనుక ఒక పక్కేమో తన మాంగారి తనకు శత్రువుగా అయిపోయాడు. కనుక ఫిలిస్తీయులు ఒక పక్క, ఇంకో పక్కేమో అమాలేకులు ఒక పక్క, మోయాబు దేశస్తులు ఒక పక్క, వీళ్ళందరితో సతమతం అయిపోయిన దావీదు కనుక 7వ అధ్యాయంలోకి వచ్చినాడికి నలుదిక్కులు అతనికి ఏమొచ్చిందని అంటే అమ్మయ్య అనుకున్నాడు అన్నమాట దావీదు. అనుకుని రాగానే మనమైతే ఏం చేస్తామని అంటే, ప్రియులారా, మనం ఆస్వాదించబడక్యతం చాలా మంది చాలా ప్రార్థన చేస్తారు ప్రియులారు కదండి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తారు. కనుక ప్రార్థన 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 అంటారు. పిల్లలు పుట్టేదాకా ప్రార్థన అంటారు. ఉద్యోగం వచ్చేదాకా ప్రార్థన 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 అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళు గుళ్ళోనే కనపడరు. కనుక ఎందుకనంటే వారికి నెమ్మది దొరికిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధికి కనపడు. దావీదుకి తన కష్ట సమయాలన్నీ తీరిన తర్వాత నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ మానేసి దావీదు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఇదిగో మోసే కానుండి యెహోవాకు ఒక మందిరము లేదు కదా, ఇంతవరకు డేరాల్లో ఆయన నివసిస్తా ఉన్నాడు. యెహోవా మందసము డేరాల మధ్యలో ఉంటూ ఉందని ఆలోచించి ఒక స్థిరమైన మందిరం కట్టాలనుకున్నాడట. ఎవరు? ఇప్పుడు మోసే దినాలుండి తెర్రలుండి అంటండి, చెప్పాను కదా పోయిన వారం, తెర్రలుండి ఆ గుడారం వేసి ఉండేది అన్నమాట. ఆ గుడారంలో యెహోవా మందస్సు ఉండదు. దాన్ని ఏమంటారని అంటే ప్రత్యక్ష గుడారం అనేవారు. ఇది తెరలతో కట్టబడింది. ఇప్పుడు అది ఇశ్రాయేలు యాత్రలో మేఘం కదిలినప్పుడు కదిలి వెళ్ళిపోవటానికి వీలుకరంగా ఉండటానికి దేవుడు అది ఇచ్చాడు. ఇప్పుడు స్థిరపడిన తర్వాత ఏం చేయాలి? ఒక స్థిరమైన ఇప్పుడు వెళ్ళిపోయే పని లేదు కదా, ఇప్పుడు అక్కడ నుంచి ప్రయాణం చేసే పని లేదు. ప్రియులారా, ఎప్పుడు స్థిరపడ్డారు వీరు అని అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఈ చరిత్ర అర్థమవుతే మనం ముందుకు వెళ్ళిపోదాం. కనుక యెహోషువ దినాలలోనే వారు స్థిరపడ్డారు. వారు భాగాలు వారు దేవుడు ఇస్తానన్న కానాను దేశంలోనికి యెహోషువ దినాలలోనే వచ్చారు. యెహోషువ దినాలలోనే స్థిరపడిన వారు అప్పుడే కట్టాలి. ఏంటది? మందిరం. అప్పుడు కట్టిన మందిరం దావీదు కాలం వచ్చినాడికి దావీదుకి ఆలోచన వచ్చింది ఏంటనంటే, యెహోవాకి ఏం కట్టాలి? ఒక మందిరం కట్టాలని ఆలోచించి అనుకున్నాడు. చూడమ్మా మాట చదువుదాం. 2వ వచనం. నేను దేవదారు మానులతో కట్టబడిన నగరమందు నివాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నివసించున్నదిగా నీకు తోసినదంతా నువ్వేం చెయ్యి. పాస్టర్ గారితో చెప్తా ఉన్నాడు. దావీదు దినాలలో యాజకుడు ఎవరంటే పాస్టర్ గారు ఎవరంటే నాతాన్ అయ్యగారండి. కనుక యెహోవా మందసం డేరాల్లో ఉందండి. కనుక నాకు మనసుకి ఒక ఆలోచన వచ్చిందంటే ఏంటనంటే, కనుక దేవుని మందిరము అనే డేరాలతో ఉండటం బాగోలేదండి. కాబట్టి ఆ మందిరాన్ని ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకున్నామనంటే, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక స్థిరమైన మందిరం, డేరాలు ఎలాగున్నాయో అలాగే ఒక మందిరం కట్టాలనుకుంటున్నానండి అన్నాడట. అప్పుడు నాతాను అన్నాడు, నీ దేవుడు నీ దృష్టికి ఏది కలుగు చేస్తే అది చెయ్యి, యెహోవా నీకేమై ఉంటాడు?
తోడై ఉంటాడని చెప్పారు. కాబట్టి దావీదు యెహోవాకు ఒక మందిరాన్ని నిర్మించినట్టుగా దావీదు యెహోవా కొరకు ఒక మందిరం కట్టాలని ఆలోచన ఆసక్తి అతనిలో రావటాన్ని బట్టి దేవుడు ఎంతో పరవశించి ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మా ఇక్కడ అంటారు, దేవుడు దావీదుతో ఏమంటారంటే, నేను అరణ్యంలో మీరు యాత్ర చేసినప్పుడు నేను ఏమైనా మందిరం కట్టమన్నానా? నేను కట్టమనలేదు కదా. నాకేమైనా మందిరం నేను ఎంత ఉన్నతమైన వాడిని అంటే, ఆకాశం నా సింహాసనము, ఎంత ఉన్నతమైన నాకు మందిరం కట్టగలవా దావీదు? ఆయన నీకున్న ఆసక్తి చూసావా? ఆ ఆసక్తిని బట్టి నువ్వు కట్టాలనుకున్న దాన్ని బట్టి కట్టు అని అన్నాడు. ప్రియులారా, మనము ఒక్కోసారి చిన్నప్పుడు అమ్మోళ్ళని అమ్మ చిన్నపిల్లలు అంటారు, అమ్మ పెద్దది కాక నిన్ను కారులో తిప్పుతానమ్మా అని అంటారు. అమ్మ మీ పిల్లలు అన్నారు దేంట్లో? కారులో తిప్పుతానమ్మా అంటారు. కానీ కొంతమంది అంటారు, అమ్మా నీకు మంచి ఇల్లు కడతానమ్మా, లేకపోతే నాన్న మంచి ఇల్లు కడతానంటారు. ఇప్పుడు ప్రియులారా, ఆడేం కట్టగలడు? కానీ ఆ తల్లిదండ్రులు ఆ కడతాం, కొంటాం, కారులో తిప్పుతాం అన్న మాటను బట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పరవశించిపోతారు. ఇప్పుడు దావీదు పని కూడా అలాగే ఉంది. కనుక నాకు ఉన్నతమైన మందిరం నువ్వు ఎక్కడ కట్టగలవు దావీదు? కానీ నీకు ఆ మనస్తత్వం వచ్చింది చూసావా? కట్టాలని మనస్తత్వం వచ్చిన దాన్ని బట్టి ఇదిగో నేను నిన్ను స్థిరకాలం ఏం చేస్తానంటే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకా చెప్తాను దేవుడు ఎలా స్థిరపరుస్తానన్నాడో ఆ మాటలు చెప్పే ముందుగా ప్రియులారా, కనుక దావీదుకి ఆ మనస్తత్వం రావటానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని ప్రేమించాడు. దావీదు దేవుని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని అంటే, దావీదు అంటాడు, అయ్యా గొర్రెలు కాసుకుంటున్న నన్ను, కనుక ఊరు చివరున్న నన్ను, గొర్రెల కాపురైన నన్ను, కనుక అనేక మంది గొప్పవారితో చూడండి 7వ అధ్యాయం. దావీదు దేవుని అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే 8వ వచనం. కాబట్టి గొర్రెల కాపరులుగా ఉన్న నన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి గనులైన వారి కలుగు పేరు నీ కలుగా. ఇప్పుడు దావీదుతో దేవుడు చెప్తున్నాడు, దావీదు గుర్తు చేసుకున్నాడు ఏంటనంటే, ప్రియులారా గొర్రెల కాపురైన నేను, కానీ గొర్రెల మేపుకుంటున్న దొడ్డులో నుండి నన్ను పిలిచి ఇశ్రాయేలుకి ఏం చేశాడు? అధిపతిగా రా. అమ్మా ఒకసారి ఆలోచించండి, గొర్రెలు కాసుకున్నవాడు రాజు అవటం సాధ్యం అంటారా? ఎంత కష్టం. కనుక చాలా సార్లు నేను అంటూ ఉంటాను, చంద్రబాబు అలా చేశాడు, జగన్ ఎలా చేశాడు, మోడీ అలా చేశాడు అని అంటారు. ప్రియులారా ఆ కుర్చీలో నువ్వు కూర్చోవాలి. ఒక 2 రోజులు కూర్చుంటే తెలుస్తుంది, బుర్ర పగిలిపోద్ది. ఎందుకనంటే ఆ ఆలోచనలకి కనుక వీటెక్కిపోయి మనకు మత్తుండదు. ప్రియులారా కనుక ఒక రాజు ఇప్పుడు ఈ సంఘాన్ని నడిపించాలంటేనే బుర్ర వీటెక్కిపోతుంది 50 మందికి. కాబట్టి ప్రియులారు గమనించండి, కనుక వేల కొలది కోట్ల మందిని నడిపించాలని అంటే ఎంత కష్టం. ప్రియులారు గమనించండి, ఎన్ని స్ట్రైక్లు, ఎన్ని సమస్యలు. కనుక ప్రియులారా వాలంటీర్లు అయ్యారనంటే ఆశా వర్కర్లు వస్తారు, ఆశా వర్కర్లు అయ్యారంటే టీచర్లు, ఈ గొడవలు ఎన్ని సమస్యలు. కనుక తేలింద్ర అనుకున్నవాడికి ఇంకోటి, ఇవన్నీ సాల్వ్ చేయాలంటే రాజుకి ఎంత కష్టమో. ప్రియులారా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరంటే గొర్రెల కాపరి. ఏ పాటు వాడును నాయన? నేను గొర్రెలు కాసుకుంటున్న వాడును, తెలివి లేని వాడును, అంతస్తు లేని వాడును. మా నానేమైనా రాజేంటి? మా నానేమైనా నాయకుడా? ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అయితే కనుక మనం వాళ్ళ తెలివి వచ్చింది అనుకుంటాకి కాదు కదా. ఆయన దావీదు అన్నమాట, సామాన్యుడైన నన్ను గొర్రెల కాపరిగా నన్ను కనుక సామాన్యుడైన నన్ను రాజుగా చేస్తావు అయ్యా, నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతిస్తావన్నాడు. ప్రియులారా కనుక ఈ విషయాలు బట్టి దేవుణ్ణి దావీదు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రేమిస్తావన్నాడు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తావన్నాడు. ఇప్పుడు గమనించాలి, ఎంతగా నన్ను హెచ్చించిన నీవు కనుక నేను నీకేం చేయగలను నాయన అని దావీదు దేవుణ్ణి ప్రేమిస్తావన్నాడు. దేవుడు కాదు, దావీదు ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తావన్నాడు. దేవుడు దావీదును ప్రేమించి రాజుగా చేశాడు. దావీదు దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తున్నాను అని చెప్పటం కాదు. ప్రేమిస్తున్నాం మనం ఏం చూపాలి?
పని చూపాలి. ఇప్పుడు చెప్పాలి, దావీదు దేవుని ప్రేమిస్తున్నాడని రుజువు అవటానికి ఇప్పుడు దావీదు ఏం చేస్తానంటున్నాడు? రైట్, నన్ను ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చినందుకు నేను నీకు ఒక మందిరాన్ని కడతాను, నీకొక సింహాసనం నిర్మిస్తాను, నీకొక డేరాలు కాకుండా ఒక పని చేస్తానని దావీదు తన హృదయంలో దేవుని కొరకు తను ప్రేమించిన ప్రేమను కనుపరుచుకుంటానికి దావీదు నిర్ణయంలోనికి వచ్చాడు. చూడండి, కీర్తనలో ఒక మాట చదువుదాం. 69వ కీర్తన దావీదు రాస్తూ అంటారు. ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకుని మనం ఒకసారి 69వ కీర్తన 9వ వచనంలోకి వస్తే అక్కడ ఒక మాట చదువుతున్నాం. ఏంటమ్మా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తా ఉందట. ఇప్పుడు దావీదు చెప్పుకుంటున్నాడు ఏంటనంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట అంటే తొందర పెడతా ఉందట, నన్ను ఆ పని చేయటానికి నాకు ఆసక్తి కలిగి ఉందంటున్నాడు. ఏ పని కాదు, ఇంటి దేవుని ఇల్లు కట్టడానికి తనకి ఏముందంటండి? ఆసక్తి ఉందట. ప్రియులారా, దావీదు ఎలాగొక చోట రాయబడింది ఏంటనంటే, నీకు మందిరము కట్టే వరకు నేను మంచం మీద పడుకోని అంటాడు. ఎవరు? దావీదు. ఎంత త్యాగం అండి! రాజు అయి ఉండి ఎక్కడ పడుకోని అన్నాడు? మంచం మీద పడుకోని అన్నాడు. ప్రియులారా, కనుక దావీదు ఆ ప్రేమను బట్టి, నీకు కట్టాలనుకున్న ఆ మందిరం దాన్ని బట్టి కనుక దావీదు ఆ మనస్తత్వాన్ని చూసి దావీదును దేవుడు ఆస్వాదించాడు. ఈరోజు ప్రియులారా, ఇదే మనస్తత్వం మనకు రావాలి. ఏంటంటే, దావీదు అంటున్నాడు, నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? బచ్చిస్తా ఉంది, తొందర పెడతా ఉంది. ఈ రోజు ప్రియులారా, దేవుడు మనలను ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు కనుక అనేక సందర్భాల్లో బిడ్డలు లేనప్పుడు ప్రార్థన చేయగా కన్నీరు కార్చుగా బిడ్డలు ఇచ్చిన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. అనేక సార్లు ఉద్యోగాలు లేని సమయాల్లో ప్రార్థన చేయగా దేవుడు ఉద్యోగాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి కదండి. కనుక చాలా దీన స్థితిలో తాటేకింటిలో వర్షములో బాధపడుతున్న సమయంలో ప్రార్థన చేయగా దేవుడు చక్కని గృహాలు ఇచ్చాడండి. వీటన్నిటిని బట్టి మనం తలంచుకొని మనము కూడా ఈ మనస్తత్వంలోకి రావాలి. ఏంటంటే, నన్ను ఎంతగా హెచ్చించినా నేను నిన్ను ఏం చేస్తానంటే ప్రేమిస్తాను నాయన అని చెప్పి మన ప్రేమను ఎలా చూపించాలి? ఇప్పుడు క్రియల రూపంగా చూపించాలి. దావీదు ప్రేమ క్రియల రూపంగా చూపించినట్టుగానే నీకు ఒక మందిరాన్ని కడతానని చెప్పినట్టుగానే మనం కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరం పనుల కొరకు మనం ఆసక్తి చూపాలి. అమ్మ, ఏం చేయాలి చూడండి. అలా చూపటాన్ని బట్టి వచ్చిన మేలేంటో 7వ అధ్యాయం 2వ సమూయేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం. దేవుడు మురిసిపోయి ఇక శాశ్వతను వాగ్దానం ఇచ్చేసాడండి. ఏంటనంటే, దావీదా చూడు అని చెప్పి ఏమంటున్నాడనంటే, 15వ వచనం చదువుతాం. నిన్ను స్థాపించుటకే అరే అమ్మా చెల్లమ్మ 13వ వచనం నుంచి చదవరా. నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలకు నా కృప దూరం అవునట్లు అతనికి నా కృప ఏం చేయడట నేను వివరిస్తాను. చూడండి, అతడు కడతానన్న మందిరం కడతానన్న ఆ తత్వాన్ని చూడండి. ఆ తత్వాన్ని బట్టి నా మహిమ ఘనత కొరకు కడతానన్న తత్వాన్ని బట్టి నేను ఆ వ్యక్తికి ఏం చేయాలనుకుంటున్నానంటే అతని సింహాసనము స్థిరపరుస్తానన్నాడు. దావీదు సింహాసనం దేవుడు ఏం చేస్తాడట? దేని బట్టి దావీదు సింహాసనం దేని బట్టి స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు స్థిరపరుస్తాను అంటున్నాడు అనంటే ఆయన నామ ఘనతకు ఏం కడతానన్నాడు. అది చూశాడు, ఆ తత్వాన్ని చూశాడు. విషయాన్ని గమనించాలి. దేవునికి తక్కువేం కాదు, ఆయనకు ఆరాధన తక్కువేమి కాదు, ఆయనకు మహిమేమి తక్కువ కాదు. మనం ఆరాధించినా ఆరాధించకపోయినా దూతలైన ఆరాధిస్తా ఉన్నాయి. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఆయనకు డబ్బు కొదువేం కాదు. అంటున్న మాట ఏంటంటే మనము చేస్తే దేవుడి కార్యాన్ని చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి డబ్బు ఏం కొదువు కాదు. ఆయనకేమి అంతస్తులు కోరుకుంటలేదు. ఆయన కోరుకున్నది ఏంటంటే నీ ప్రేమను ఆయన పట్ల కనపరిస్తే ఆయన నీ పట్ల తన ప్రేమను
కనపరుస్తాడు. ఆయన కనపరిచే ప్రేమ ఏది అని అంటే నీ సింహాసనము స్థిరకాలం వెలగొట్టదట, స్థిత్యము ఉంటుంది. తర్వాత ప్రియులారా, నేను నీకు తండ్రినై ఉంటాను, నీవు నాకు కుమారుడివై ఉంటావు. అంత మాత్రమే కాదు, నీ తర్వాత వచ్చిన వారు కూడా నీ సింహాసనం మీద ఏం చేస్తారనంటే రాజరకం చేస్తారు. ఒకవేళ తప్పు చేశారనుకో, ఒకవేళ నువ్వు తప్పు చేసావనుకో, నువ్వు తెలవక ఒకవేళ పాపం చేసావనుకో, కనుక అందరినీ చంపునట్టుగా నిన్ను చంపను. అమ్మా అక్కడ అన్నమాట, తప్పు చేస్తాం, ఒక్కోసారి పొరపాటు చేస్తాం, అబద్ధాలాడు ఏదో చేస్తాం, కనుక దీన్ని బట్టి నిన్ను చంపను. నీ ప్రేమ, నీ త్యాగము నాకు తెలుసు కాబట్టి అదే అంటున్నాడు, నేను బెత్తముతో మనుషులకు నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బల చేత అతను శిక్షించును గాని నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం అవునట్లుగా నా కృప ఏమవుదు. ఇప్పుడు ఏమంటున్నాడనంటే దావీదా, చిన్నపిల్లలు ఒకసారి అల్లరి చేసినప్పుడు ఇద్దరు కొట్టుకుంటారనుకో, అక్క చెల్లెలు అన్న తమ్ముడు కొట్టుకుంటారు, ఆ పిల్లేమో ఈయన కొట్టిదాకా ఊరుకోడు, అది ఊరుకోదు. అప్పుడు తల్లి చేస్తుంది కొట్టేసినట్టుగా, వీడికి ఎలా ఉంటది, కొట్టేసింది అనుకుంటది ఈ పిల్లేమో, వీడికేమో దెబ్బ తగలుకుంటుంది. ఇది దావీదుకు చెప్తున్నమాట ఏంటనంటే, ఇదిగో నేను శిక్షిస్తాను గాని మనుషులకు తగినంత నొప్పి నీకు తగలకుండా నేను మామూలుగా నేను ఇప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా, భయంకర శిక్ష ఏది అని అంటే ఇక్కడే రాయబడ్డది. భయంకర శిక్ష ఏదనంటే సౌలు నా కృప దూరం అవునట్లు నీకు నా కృప దూరం. ఇది శిక్ష ఎవరిది? సౌలుకు దేవుడు శిక్షించాడు. ఎలాగానంటే దేవుని కృప ఎలా దూరం చేసేసాడనంటే ప్రియులరా, సౌలు శాశ్వతమైన వాడు, సింహాసనం మీద ఉండవలసిన అతడు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి అతడు దేవుని కృపకి ఏమయ్యాడు, దూరం. అది శిక్ష, అది అసలైనది ప్రియులరా. కనుక సౌలు ఇంకా ఆఖరికి ఏమైపోయాడనంటే సౌలు అని చెప్పుకుంటానికి ఇక చరిత్రలు ఏమీ లేకుండా చేసేసాడు. ఎవరిని? అది శిక్ష, అది శాపం ప్రియులరా. ఈరోజు దావీదుని నేను అలా చేయను, నీ పాపమును బట్టి నేను శిక్షించను, కాబట్టి నువ్వు సరవుతే సరే సరే నువ్వు అని దావీదుని మెచ్చుకుని దావీదును ప్రేమిస్తా ఉన్నాడు ప్రియులరా. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నేను ఎంతటి వాడునైనా ఇంతగా నన్ను హెచ్చించావా అని చెప్పి దావీదు దేవుణ్ణి మహిమ పరుస్తా ఉన్నాడు ప్రియులారా. దావీదు దేవుని మందిరం పట్ల ఆసక్తి చూపినట్టుగా మనము దేవుని మందిరం పట్ల ఏం చూపాలి? ఇది జాయ్ గారి మందిరం, ఇది జాయ్ గారు అలా అనుకోకూడదు. ఇది జాయ్ గారి మందిరం కాదు. ఎవరి మందిరం? నావక్ గారు వెళ్ళిపోయారు, ఏలే గారు వెళ్ళిపోయారు, రేవద్దు నేను వెళ్ళిపోతాను. నిన్న పాస్టర్ గారు చనిపోయాడు, మా ఫ్రెండ్ ఒక ఆయన. కరోనా టైపులో వచ్చిందంట, ఊపిరితిత్తులు గట్టిపడిపోయినాయి అంట. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రియులారా, బతకలేదు, నిన్న చనిపోయారు. ప్రియుల గమనించి వయసు 35 అలా ఉంటాయి, చాలా చిన్న వయసు. ప్రియులారు గమనించండి, అంటున్న మాట ఏంటంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, కానీ మన తర్వాత ఈ స్థానం ఏమవ్వాలి? నిలబడాలి, స్థిరపడాలి. కనుక ఈ దేవుని పని నిలిచి ఉండాలి. మనం ఉంటామో ఉండమో ప్రియులారు గమనించండి. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉన్నాను, మనం వెళ్ళిపోతాం కానీ దేవుని పని స్థిరంగా. జాయిది కాదు ఇది, ఇది దేవుని పని, దేవునిది అని చెప్పి దేవుని పనులు ఏది తక్కువగా ఉందో అది చేయటానికి మీరు ప్రయత్నము చేయాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా, హల్లెలూయా. ఇలా అనుకోవాలి. ఎక్కడికో వెళ్ళొచ్చాం మందిరానికి, అక్కడ ఏసీ ఉందా? నా మందిరంలో కూడా ఏసీ ఉండాలి. అక్కడెక్కడో క్లాత్ వేసారా? నా మందిరంలో కూడా ఇలా ప్రయత్నం చేయాలి. ఓహో వెనకాల అక్కడెక్కడో క్లాత్ ఉందంట, చాలా చక్కగా ఉందంట, ఎర్రగా అందంగా ఉంది, ఓహో నా మందిరంలో కూడా అలా ఉండాలి. అక్కడెక్కడో పేర్లు రాశారట, నా మందిరంలో కూడా వాక్యాలు రాయాలి. కనుక అక్కడెక్కడో చూసాం, కనుక ఇలాగుంటే బాగుంటది, అలాగుంటే బాగుంటది. ఆర్కెస్ట్రా మన మందిరంలో కూడా ఉంటే బాగుంటది కదా, మన పిల్లలకు నేర్పితే ఎంత బాగుండు. కనుక కీబోర్డు మనం కొనిపెడితే ఎంత బాగుండు, లేకపోతే తబలా కొంటే ఎంత బాగుంటది, ఫ్యాట్ కొంటే ఎంత బాగుంటది అని మందిరం నిమిత్తము దేవుడు దిగు చేసిన మేలు మనం కొంటే జాయ్కి అనుకోకూడదు. ఈ కీబోర్డు కొంటే దేవునికి కొంటున్నాను, ఈ బరకం కొంటే దేవునికి కొంటా ఉన్నాను, ఏసీ కొంటే దేవునికి కొంటా ఉన్నాను. నన్ను ఎంతగా హెచ్చించిన దేవునికి నా ప్రేమను చెప్పాలి.
కనుపరుస్తున్నానని తత్వంలోకి నువ్వు వస్తే నీ సింహాసనం ఏమవుతుందో తెలుసా? స్థిరంగా. నువ్వు సంపాదించినది నీ కష్టార్జితం దేవుడు స్థిరముగా చేస్తాడు. అదే అంటున్నాడు, దేవుని మందిరము నిమిత్తము మనకేముండాలట? ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవుని మందిర నిమిత్తం నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలు దావీదును హెచ్చించినట్టుగా మనల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. ఎప్పుడు పిల్లోడు పుట్టినప్పుడు ఇచ్చాము అని చెప్పడం కాదు ప్రియులారా. ఆ పిల్లోడు ఎదుగడి పెళ్ళి అయ్యింది కాబట్టి ఎన్నో అద్భుతాలు చేశాడు కనుక చేసిన అద్భుతాలన్నిటికీ మనం ఎంత చెల్లించాలో దేవునికి, ఎంత చెల్లించినా అది తక్కువే అనే విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట ఒక 7 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. మొదటి మాట, మందిరము నిమిత్తము మాకేముండాలట? చెప్పాలి, అందరూ చెప్పాలి. మందిరం నిమిత్తం ఏముండాలి? చెప్తలేదు అందరూ. మందిరం నిమిత్తం ఏముండాలి? ఇది ఎవరిది మందిరం? దేవునిది. ఒక విషయాన్ని గమనించాలి. ఇంకో మాట చెప్తా అమ్మా, శాఖలేట ఒక్కొక్క పని ఒక్కొక్కరి ద్వారా జరిగిద్దాం అనుకుంటాడు. ఒక్కొక్క పని ఒక్కొక్కరి ద్వారా జరిగిద్దాం అనుకుంటాడు. ఆ పని జరిగించడం ద్వారా ఆ వ్యక్తికి ఘనత, ఆ వ్యక్తికి ఆశ్రదం ఇవ్వాలని జరిగిస్తా ఉంటాడు. ఆ పని నాకెందుకని వెళ్ళిపోయావనుకో, ఆశ్రదాన్ని ఏం చేస్తావు? ఆ పని ఆగదు. అమ్మ ఒక విషయం ఇలా గమనించండి అమ్మా. క్లాత్ తేదాం అనుకుంటున్నామమ్మా, క్లాత్ తేదాం అనుకుంటున్నాం, డబ్బులు లేవు, ఎవరో ఇస్తానన్నారు, ఇవ్వలేదు. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన నువ్వు ఇస్తే దాన్ని బట్టి నిన్ను ఇది ఆగదు. ఏది ఆగదు? క్లాత్ వేయటం ఆగదు, ఈ పని ఆగదు. దేవుడు ఇంకొక వ్యక్తిని లేపుకుంటాడు. ఎందుకనంటే ఈ క్లాత్ కొరకు ఇక్కడ ఏం జరుగుతుందనంటే ప్రార్థన చేస్తాం. ఈ క్లాత్ కొరకు, క్లాతే కాదు ఏదైనా సరే, ఈ పనిముట్టు కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు ఇంకొకరిని లేపుతాడు. నీకు రావాల్సిన ఆశ్రదం వారికి ఆడికి వెళ్ళిన తర్వాత కనుక మనం అప్పుడు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని సౌలుకి అదే అయ్యింది. ఏమని తెలుసు? చదవండి. అది సౌలు మీద ఉన్న కృప సౌలుకి ఏమైపోయిందంట? ఈ కృప ఎవరి మీద ఉండాలి? సౌలు మీద ఉండాలి. సౌలు మీద ఉండవలసిన ఈ కృప ఎవరి మీదకి వెళ్ళింది? ఇప్పుడు దావీదు మీద. ఇలాగ ఉంటది బట్టి దేవుని పని చేయకపోతే, దేవుని పని చేయటానికి ఆసక్తి లేకపోతే, దేవుని కృప, నీ మీద ఉన్న కృప వేరే వాళ్ళ మీదకి వెళుతుంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. ఒకటి, మందిరం నిమిత్తము మనకు ఆసక్తి ఉండాలి కనుక దేవుని పని చేయటానికి ఆసక్తి ఉండాలి. నా మందిరంలో అందరికిలాగా నా మందిరం ఉండాలి, నా దేవుని మందిరం ఉండాలి అని ఆసక్తి ఉన్నప్పుడు, సరే వాళ్ళెవరు 21 రోజు ప్రార్థన పెడుతున్నారు, నేను ఎట్టుకోవాలి. వాళ్ళెవరు 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు, నేను చేయాలి. వాళ్ళెవరు ఏదో చేస్తా ఉన్నారంటే స్త్రీల కూడి కడుతున్నారు, నేను చేయాలి. మీటింగ్లు పెట్టుకుంటున్నారంటే నా సంఘంలో జరగాలి అనే తత్వం మనకు ఆసక్తి ఉంటే అది దేవుడు చూస్తాడు. ఆసక్తిని బట్టి నీ సింహాసనం ఏమవుతుంది అని అంటే స్థిరపడదు. చూడండి, ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయంలో మనకు ఆసక్తి ఉండాలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. ఇక్కడ పేతురు గారిని చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే సంఘము పేతురు గారు గురించి ప్రార్థన చేస్తా ఉందంట. ఎలా ప్రార్థన చేస్తా ఉందని అంటే 5వ వచనంలో మనం చదువుతాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ఏం చేస్తా ఉన్నాడట? ప్రియులారా, పేతురుని చెరసాలలో వేస్తారట. చెరసాలలో వేస్తే అంత క్రితమే పేతురు గారిని యాకోబు గారిని వేస్తే యాకోబు గారిని తల నరికి చంపేశారు. తెల్లారి పేతురు గారిని చంపేస్తారు. గారి సంఘం అయితే ఏం చేసిందనంటే అత్యాశక్తితో ప్రార్థన చేయగా అతను ప్రార్థన దేవుడు విని, ఆ సంఘ ప్రార్థన దేవుడు విని చెరసాలలో ఉన్న పేతురుని బయటికి తీసుకువచ్చారు. చెరసాలలో ఉన్న పేతురు బయటకు రావడానికి కారణం ఏంటి తెలుసా? సంఘము ఏం చేసిందంటే అత్యాశ. అంటే ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? మనకి ఆశ ఉండాలి. అత్యాశ అంటే జరుగుతుంది అని ఆశపడాలి. మన దేవుడు అంట అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు.
నేను దేవుని వాగ్దానాలు నమ్ముతున్నాను, నేను దేవుని సంపూర్ణంగా నమ్ముతున్నాను, నాకు ఇన్ని విషయాల్లో సహాయపడిన దేవుడు ఆయన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వాగ్దానాలు చేత పట్టుకుని అచ్చాసత్తుతో ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుడు ప్రతి దానికి వాగ్దానాలు ఇచ్చాడు. బిడ్డల కొరకు వాగ్దానాలు ఇచ్చాడు, ఇంటి కొరకు వాగ్దానాలు ఇచ్చాడు కదండి, వివాహం కొరకు వాగ్దానం ఇచ్చాడు కదండి. కనుక ప్రియులారు, అనేక విషయాల కొరకు, ఆరోగ్యం కొరకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాలు పట్టుకుని అచ్చాసత్తుతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, పేతురు చెరసాలలోంచి బయటకు వచ్చినట్టుగా దేవుడు మన విషయంలో కూడా దేవుడు సహాయాన్ని. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే అచ్చాసత్తుతో మన ప్రార్థన చేయాలి. చూడండి, యాకోబు రాసిన పత్రికలోని ఏలియా గారి గురించి రాయబడుతుంది ఏంటంటే, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు కాదా, గాని అతడు ప్రార్థన చేయగా వర్షం ఆగింది, వర్షం కురిసింది అని చదువుతా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం అమ్మా 17వ వచనం. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపుకుండునట్లు అతడు ఎలా చేశాడట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3-4 సంవత్సరాల వరకు, 3.5 సంవత్సరాల వరకు భూమి మీద ఏం కురవలేదట. ప్రియులకు గమనించండి, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం ఆగిపోయిందంట? వర్షం ఆగిపోయిందంట. ఏలియా ప్రార్థన చేయగా వర్షం కురిసిందంట. ఏలియా మనలాంటి స్వభావం, అంటే మనకులాగా బలహీనతలు ఉన్నవాడే, మనకులాగా అనారోగ్యాలు ఉన్నవాడే, మనకులాగా సమస్యలు ఉన్నవాడే, అప్పులు ఉన్నవాడే, మనలాగా పిల్లల సమస్యలు ఉన్నవాడే, ఎన్ని సమస్యలు మనలాగా ఉన్నా దేవుని బిడ్డలారా, ఏలియా అచ్చాసక్తితో ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే దేవుడు చేయలేని కార్యం అంటూ లేదు. ఏలియా ప్రార్థన చేయగా దేవుని బిడ్డలారా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిందంట. అదే ప్రార్థన ఏలియా చేయగా వర్షం కురిసినట్లుగానే మనం కూడా అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. దేవుడు చేస్తాడు. ఈ విషయాల్లో ఎందుకు మనకు సహాయం చేయడు అని అత్యాసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. దేవుని దగ్గర డిమాండ్ చేయకూడదు. అమ్మా, దేవుని దగ్గర ఏం చేయకూడదు? బతిమాడుకోవాలి. ఆశపడాలి, కానీ ఏం చేయాలని అంటే బతిమాడు. నాయనా, నీవు తప్ప నాకు ఎవరు లేరు బాబు, నీవే నా దిక్కు నాయనా, నీ శరణం ప్రభువా అని అడగలే. ఎందుకు చేయవు? నీకు మొన్న అది కొనలేదా అని అనకూడదు దేవుణ్ణి. కనుక అది ఇచ్చాం ఇది ఇచ్చాం అని అనకూడదు. దేవుని దగ్గర బతిమాడుకోవాలి. అయ్యా కనికరించిన ఆయన, కృపచూపు ప్రభువా, అయ్యా నాయన వర్షాకాలమే అయినా పెళ్ళెట్టుకుందాం బాబా, అయ్యా కనికరించిన ఆయన అని దేవుని దగ్గర బతిమాడుకుంటే దేవుడు మనకు సహాయాన్ని. ఇదిగో నా పిల్లకి వర్షం వచ్చిందా, నీ సంగతి చెప్తాం అనకూడదు. ప్రియులారా, మనం బతిమాడుకోవాలి. బతిమాడుకుంటే ఆయన చేయలేని కార్యం అంటే ఏది లేదు. ఒకటి ప్రియులారా, ఒకటి మందిర విషయంలో మనకేముండాలి? 2 ప్రియులారా, ప్రార్థించే విషయంలో మనకు ఆసక్తి ఉండాలి. ప్రార్థన జరుగుతుంది పలానా వాళ్ళ ఇంటికాడ అన్నవాడికి వెళ్ళటానికి ఆసక్తి చూపాలి. ప్రార్థన చేసినప్పుడు ఆసక్తి చూపాలి. అలా చూపినప్పుడు దేవుడు మన కార్యాన్ని చేస్తాడు. 3వదిగా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, చదువుదాం. చూడండి, దేవుని మాటలో మరొక మాటను మనం చదువుదాం. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఏమై ఉండాలట? దేవుని కార్యములు చేయటానికంట, దేవుని పని చేయటానికంట ఎప్పటికీ మనం ఎలా ఉండాలంట అనంటే ఆసక్తి కలిగిన వారుగా ఉండాలంట. ఎందుకనంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ప్రభు నిమిత్తం చేసిన పని అది ఏదైనా సరే అది వ్యర్థం అవ్వదంట. దాని నిమిత్తం ఏమొస్తుందనంటే ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు వాక్యం చెప్తా ఉంది ఏంటనంటే ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. అలా చేయటానికి, ప్రభు పని చేయటానికి మనం ఎల్ల కాలం ఏం చూపాలట? మనం ఏం చేస్తామనంటే ఏదో ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, ఆగిపోకూడదట. మన శక్తి ఉన్నంత వరకు ఆయన పని చేస్తూనే ఉండాలట. ఆయన పని జరిగిస్తూనే ఉండాలట.
అలా జరిగిస్తున్న ఆ ఆసక్తిని చూసి దేవుడంట మన 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 ఆసక్తిని చూసి మన సింహాసన దేవుడు ఏం చేస్తాడని అంటే స్థిరపరుస్తాడు. మనకున్న దాన్ని ఆశ్చర్యకరంగా చేస్తాడు. ప్రియులారా, కనుక దేవుని పని చేయటానికి మనం ఏం చూపాలి? ఆసక్తి చూపించాలి. ఆశ ఉంటే మార్గం ఉంటుందంట, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందంట. కాబట్టి ఆశ ఉంటే మార్గం ఉంటుందని ప్రభు పేరట మీకు మనం చేస్తాను. అందుకు ఒక చోట కీర్తనలు అంటాడు, దుప్పి నీటి కొరకు ఆశ కలిగినట్లుగా నా ప్రాణం ఏం చేస్తుందంట, నీ కొరకు ఆశ కలిగి ఉందంట. కాబట్టి దుప్పి నీటి కొరకు పరిగెత్తినట్టుగా మనం ఆయన పని చేయటానికి ఏం చేయాలి? పరిగెత్తాలి, పని చేయాలి. ఏం దొరుకుతుందా ఈరోజు అవకాశం? అమ్మా, మామూలు రాజకీయం కాదు కానీ మామూలుగా చెప్తున్నాను. మన జగన్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పనులన్నీ జరిగిపోయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పని చేయమని చేయటలేదు. ఎందుకనంటే ఎవరో, ఎందుకనంటే రూల్స్ ఏంటంటే అందుట్లో కష్టపడ్డావు, ఇందుట్లో ఏమంటే ఎలాగేస్తారు? కష్టపడిందేమో ఆ పార్టీకి, ఇప్పుడు ఏమంటే ఎలాగేస్తారు? ఇందుట్లో ఈ పార్టీ కొరకు కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? దానికి 5 సంవత్సరాల్లో వారు స్థిరపడిపోవాలి. కనుక వాళ్ళకి అవకాశాలు వాళ్ళు తీసేసుకుంటారు. అది రూల్ అండి. ఇంకొకరు వస్తే మళ్ళీ వాళ్ళు అలా చేస్తారు. నేను అంటున్న మాట ఏంటంటే, దేవుని రాజ్య పని కొరకు నువ్వు ప్రయాసపడితే, ఈ ప్రయాసపడకపోతే ఎవరో పడిందేమో వేరే వారి కొరకు పడుతున్నావు, లోకం కొరకు. ఆ లోకం కొరకు పడినప్పుడు ఎక్కడేమంటే ఎలాగేస్తాడు? అన్న మాట ఏంటంటే, దేవుని కొరకు, ఆయన పని కొరకు ప్రయాసపడితే ఈ పనిలో దేవుడికి ఏమిస్తాడనంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు? పరలోకంలో కూడా మనం తీసుకుంటాం అనే విషయాన్ని తెలియపరుస్తా ఉంది. తర్వాత ఇంకో మాట చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వారు దేవుని కొరకు ఆశపడుతున్నారంట, కానీ వారు పడుతున్న ఆశ ఎలాంటిది కాదట? జ్ఞానానుసారం, అంటే వాక్యానుసారమైనది కాదు, దేవునికి సంబంధించింది కాదు. కనుక వారి జ్ఞానము మంచిదే కాదంటలేదు, కానీ అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఇప్పుడండి దేవునికి ఇష్టం కాని పని చేస్తే ఏం సుఖమండి ప్రియులారా? దేవునికి ఇష్టం కాని పని నువ్వు 2 రూపాయలు ఖర్చు పెడితే ఏం సుఖం? దేవుని పని, ఇష్టమైన పని నువ్వు చేస్తే ఆ పనును దేవుడు ఏం చేస్తాడనంటే దాన్ని ఆశీర్వాదంలోకి మనకు తీసుకొస్తాడు, స్థిరపరుస్తాడు. ప్రియులకు గమనించండి, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పని చేస్తున్నది అది దేవుని పనా కాదా అని మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఇది దేవుని పనా కాదా, ఇది దేవుని నియమమా కాదా, దేవుని చిత్తము కాదా అని మనం పరీక్షించుకుని దాంట్లో మనం ప్రయాణం చేస్తే దేవుడు దాని వెనకాల తన సహాయాన్ని మనం చేస్తాడు. ప్రియులారా, దేవుని పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం అవుదామా? ప్రియులారా, నేను మస్కట్ దేశం వెళ్ళినప్పుడు ఉద్యోగస్తులందరూ వాళ్ళ సంఘం పెట్టుకున్నారు. లోదరన్ టైప్ లో సిఎస్ఏ ఉంది. వాళ్ళందరూ మీరు మా దగ్గర ఉండిపోండి, మీకు జీతం ఇస్తాం, కారు ఇస్తాం, అంటే తిప్పుతాకి కారు పంపుతాం, ఇవన్నీ అన్నారు. అన్న తర్వాత ఒకడు అన్నారు, మీరు లోదరన్ సంబంధించిన సర్టిఫికెట్ తెచ్చుకోండి అన్నారు. అంటే లోదరన్ పాస్టర్ గా సర్టిఫికెట్ తెచ్చుకోండి. ఇప్పుడు లోదరన్ పాస్టర్ సర్టిఫికెట్ చాలా తేలిగ్గా దొరికేస్తుంది. 1,50,000 2 లక్షలు పెడితే మనకు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఉంటున్న సమయంలో ప్రయత్నం చేశాను, కానీ 2 లక్షలు వాళ్ళు అన్నారు, నేను 1,50,000 అన్నాను. నాకు తర్వాత మనసుకు వచ్చింది ఏంటంటే, దేవుడు నియమించిన పని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్తే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? దేవుని శాపం పొందుతానని ఆ రాత్రి అంతా ఆలోచించి తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తా ఉన్నాను. సర్టిఫికెట్ వచ్చిందంటే మనల్ని వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటారు బట్ ఆ సర్టిఫికెట్ని బట్టి ఇక్కడ రావటం సులువుగా ఉంది. నేను అంటున్న మాట ఏంటంటే, నేను ఇలాగ ఆలోచించాను, దేవుని చిత్తము కానిది చేస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పొందుతాను? శాపం పొందాను. అలా చేయను అని చెప్పి కనుక దాన్ని నిర్మించుకున్నాను. కాబట్టి మనం దేవుని చిత్తం ఏదో మనం ఏం చేయాలని అంటే పరీక్షించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తం కాదు, దేవునికి కనుక అది మేలైనదో కాదో మనం ఆలోచించి ఆ అడుగులు వేసినప్పుడు మన జీవితం స్థిరపడుతుంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. మేలైందే, కానీ అది ఉన్నతమైన జీవితమే, కానీ అది మేలైందా, దేవుని చిత్తమా కాదా అనేది మనం ఆలోచించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 3:19. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించిన వారందరిని గద్దించి శిక్షించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి ఏం పొందాలట? దేవుడంట తన్ను మనల్ని ప్రేమిస్తున్న మనలను ఆయన గద్దిస్తాడట. ఎలాగా? దేవుని వాక్యము చేత అనేక అనారోగ్యాలు రావటాన్ని బట్టి, సమస్యలు రావటం బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? అమ్మా ఇది వివరిస్తాను వినండి అందరూ ఒకసారి. దేవుని స్తోత్రం చెప్దామా. దావీదు ఏమంటాడంటే, దేవుడు నన్ను శిక్షించాడు కానీ మరణానికి అప్పచెప్పలేదని అంటాడు కదండి. శిక్షించాడు కానీ ఎందుకు శిక్షించాడు? మరణానికి ఎందుకు అప్పచెప్పలేదని అంటే, ఈ శిక్షలో మనం ఏమైపోవాలి? సరైపోవాలి. అందుకే అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందవలనని నేను నిన్ను శిక్షిస్తా ఉన్నాను. ఈ శిక్షను నువ్వు గమనించి ఏం చేయాలని అంటే, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మనసును ఏం చేయాలి? ఇప్పుడు ఒకేసారి మారు మనసు వచ్చేది, ఒకేసారి మారిపో. ఇప్పుడు ఏమవుతుందనంటే, ఈ రోజు వచ్చారండి, వచ్చిన మనం వేరే ఆలోచనతో వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడాడు. ఈ మాట ద్వారా మాట్లాడినప్పుడు ఈ విషయంలో ఏమవ్వాలి? ఈరోజు మారు మనసు పొందాలి అంటే సరే అవ్వాలి. ప్రియులారా గమనించండి, మారు మనసు పొందటం అంటే, ఓహో దేవుని నియమం ఇలా ఉందా అంటే, దేవుని నియమం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా నడుస్తున్నాను, తప్పే అని చెప్పి మన మనసును ఏం చేయాలి? మార్చుకుంటే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. మార్చుకోకపోతే అదే తత్వంలో ఉంటే అకస్మాత్తుగా శిక్ష, మరణం మన మీదకి వస్తుంది అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నువ్వు మారు మనసు పొందవాలనని నువ్వు ఆసక్తి కలిగి చూడాలి. ఆసక్తితో మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఒక్కసారి మన మనసు మార్చుకుని దేవుని వైపుకి వస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. నేను ముగిస్తా ఉన్నానండి ప్రియులారా. మొన్న నానుదిన పాఠంలో చదువుకున్నానండి. ఒక రాజు చాలా ఘోరంగా ప్రవర్తించాడండి. ప్రవర్తించిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలిసి విగ్రహారాధన జరిగించాడు. అమ్మా చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుంటా ఏమని ఉంటుందనంటే, చాలా ఘోరంగా ప్రవర్తించాడండి. ప్రవర్తించిన రాజు అండి ఏమైందనంటే, విగ్రహారాధన చేయించాడు మందిరంలో. హిజ్కియా రాజు కొడుకు చేయితే దొరుకుతుంది. అప్పుడు దొరికితే చూద్దాం, లేకపోతే వదిలేండి. చేయిస్తే యెహోవా శిక్ష అతని మీదకి దేవుడు ఇవ్వబోతూ ఉంటుండగా అతడు అంటండి కన్నీరు కార్చి దేవుని దగ్గర మొరపెట్టాడట. మొరపెట్టగా ఏదైతే శిక్ష ఇస్తానన్నాడో అది ఎత్తు మానేశాడట, శిక్షించడం మానేశాడట. దొరుకుతుందో లేదో. హిజ్కియా రాజు కొడుకు పోన్లేము మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయము 9వ వచనం 33వ అధ్యాయం 9వ వచనం. అతని విన్నపములను ఆలకించి ఏం చేశాడు? ఇప్పుడు తప్పు చేశాడండి. చేసిన వ్యక్తి మళ్ళీ దేవుని దగ్గర ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం పొందాడు? మారు మనసు పొందాడు. మారు మనసు పొందటాన్ని బట్టి మళ్ళీ వెంటనే దేవుడు హృదయాన్ని మార్చేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? అతడు యెరూషలేములో తన సింహాసనం తిరిగి అతనికి
తన సింహాసనం తిరిగి అతనికి ఇచ్చాడండి ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మారు మనసు పొందాలి. పొందలేదా? దేవుడు ఒక్కోసారి మనకు చెప్తాడు, వినలేదా? అది మనకు చెప్పటానికే దేవుడు. ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చరించడానికి ఇంతవరకు దేవుడు మనల్ని ఉంచాడు. టైం అయిపోతుంది, నేను అయినా ముగించేస్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం అవుదామా? ఇలా అనుకోవాలి. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, అక్కడ దేవుని దాసుడు చెప్తా ఉన్నాడు అనుకోండి, చెప్తున్నప్పుడు ఓహో ఆ తత్వం నాలో ఉంది కదా అనుకొని ఏమనుకోవాలంటే, ఈ పని చేయటలేదని దేవుడు ఇంతవరకు నన్ను సజీవులుగా ఉంచాడు కనుక ఆ పని చేయకుండా నేను చచ్చిపోయి ఉంటే, ఆ పని చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకానికి వెళ్ళిపోతానని ఈ మాట వినిపించడానికి దేవుడు ఈ రోజు వరకు నన్ను ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడని తెలుసుకొని ఇప్పుడు ఆ మాటను బట్టి ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలి. ఎప్పుడు వాక్యం అన్నీ ఎలాగ అనుకోవాలి, దేవుడు ఆ గుణలక్షణం నాలో లేదని నన్ను సరిచేయటానికి ఈ రోజు వరకు నన్ను ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడు. కాబట్టి కనుక ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడైనా మారు మనసు పొందాలి. పొందకపోతే దానికి తగిన పనిష్మెంట్, నరకాన్ని మనకు శాశ్వతమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒకటి చెప్పండి, మందిరం నిమిత్తం ఏం కలిగి ఉండాలటండి? ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థించడం యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని రాజ్య సువార్త పని చేయటానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యందు మనం మంచి ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తున్నాం ప్రియులారా, ఇంకో మాట చెప్పేసి మారు మనసు పొందటానికి మనం ఏం చేయాలనంటే ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి అపొస్తలుల కార్యం 17:11 దేవుని వాక్యమును చదవటానికి మనకి ఏమై ఉండాలనంటే ఆసక్తి కలిగి ఉండాలట. దేవుని వాక్యాన్ని చదవటానికి ఏముండాలి? దేవుని వాక్యం చదువున వాళ్ళండి వారు ఎన్నడూ పాపం చేయరండి, ఎవరి మీద అసూయ పడరండి. ఎందుకనంటే వారికి దేవుని వాక్యం ఏం చదువురా అన్నమాట. 17:11 అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు ఏం చేస్తున్నారట. ఇప్పుడు ప్రియులారా, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, పాపం ద్వారా వచ్చిన జీతము ఈ మరణం. తప్పించుకోవడానికి ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు మనం చేయకుండా ఉండాలని అంటే ఇప్పుడు ఏం చదవాలి? ఓహో అసూయ పడటం వల్ల ఈ శిక్ష ఉందా, దాన్ని బట్టి మరణాన్ని తెచ్చుకుంటానా? ఓహో అబద్ధాలు వల్ల ఇదా, లేకపోతే ఇలాగాని వాక్యం చదువుతున్న వారు గ్రహిస్తారు, ఆలోచిస్తారు. వాక్యం చదవని వాళ్ళకి అర్థం అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చదవాలి. కనుక ఒకవేళ చదువుతూ రాలేదనుకోండి, చెప్తున్నప్పుడు ఏం చేయాలి? వినాలి. ఓహో ఇలా ఉందా అని వినాలి, విని గ్రహించుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం అలాగుందో లేదో వారు ఏం చేశారట? పరీక్ష చేసుకున్నారట. ఈరోజు మనం అలా చదివే ఆసక్తి గలవారుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. సరే, దావీదు ప్రియులారా రండి ఈ అధ్యాయంలోకి వచ్చి మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. 2వ సమూయేలు రాసిన గ్రంథం దావీదుని ఆసక్తిని బట్టి ఇప్పుడు దావీదు అతో ఆయన చెప్తా ఉన్నాడు. నాతాను పాస్టర్ గారు అన్నారు, వెళ్ళు దావీదుతో చెప్పు, నాకు మందిరం కడతానంటున్నాడు కదా, కట్టమాను అన్న తర్వాత అతడు ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి దావీదు అంటూ ఉన్నాడు. అదే ఎన్నో వచ్చినవరమ్మా 18 లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చించినందున చాలు, నేను వివరిస్తాను చూడండి. మళ్ళీ చదువుదాం. దావీదు అంటూ ఉన్నాడు దేవుని దగ్గర, దేవా ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడు, నా కుటుంబం ఏ పాటిది నాయనా? అయ్యా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావా అంటూ, నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను చేసిన పని ఏముంది? కనుక నీకేం కడతానన్నాను? మందిరమే కదా. నేను చేసిన పని ఏముంది? కానీ నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నేను చేసిన పని చిన్నది,
నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటనంటే నా సింహాసనం నా తర్వాత నా పిల్లలు స్థిరముగా ఉండులాగునా నా సింహాసనం నేను చేశాను. దావీదు చేసిన పని ఎంత చిన్నది, దేవుడిచ్చిన ఆశీర్వాదం తరతరాల వరకు. అదే అంటున్నాడు దావీదు, అయ్యా నేను చేసిన పని చిన్నదే కానీ నువ్వు నా పట్ల చేసిన కార్యము ఎంతో గొప్పది అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము అలాగూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునేలాగున ఆయన పని చేసేవారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాడు. తర్వాత దావీదు అంటున్నాడు, ఈ అధ్యాయం అంతా చదువుకోండి, కిందకెళ్ళి చదివితే దావీదు చివరిగా అంటున్నాడు, అయ్యా దయచేసి నీ దాసుడైన 29వ వచనం, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చినవు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఏమవ్వాలి. అయ్యా నువ్వేదో తెచ్చావో అది నా జీవిత కాలం అంతే, నా పిల్లల వరకు ఆ వాగ్దానం నెరవేరినట్లుగా నీ దాసుడైన నా పట్ల నా కుటుంబం పట్ల నెరవేరునుగాక అంటున్నాడు. ప్రియులరా, అలాగ నెరవేరులాగున మనం దావీదు వలె మనం దేవుని సన్నిధానంలో ఏం చేయాలి, మనము దేవుని దగ్గర తగ్గించుకొని మనం దేవుని స్తుతించే వారుగా ఉండాలి. తగ్గించుకోవాలి, ఆయన స్తుతించాలి. మనం ఎంత ఎదుగుతున్నామో, మనం ఎంత గొప్పవారం అవుతున్నామో అంతగా ప్రభులో మనం దీన స్థితిలోనికి, తగ్గింపు స్థితిలోనికి మనం ప్రభు సన్నిధానంలో కనుక లోబడే తత్వంలోకి మనం వస్తే దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మందిరానికి వెళ్ళారట. ఆ మందిరంలో ఏం జరిగిందనంటే నూకలు మార్చేవారు, పావురాలు అమ్మేవారు, ఏమేమో చేస్తా ఉన్నారట. ప్రభు కొరడాలుగా చేసి ఆయన అక్కడున్న ఆ నూకలు అమ్మేవారిని, అంటే డబ్బులు మార్చేవారిని, పావురాలు అమ్మేవారిని కొట్టివేశాడట. ఎందుకనంటే ఇక్కడ దేవుని మహిమ రావాలని దేవుని మహిమ పరిచారట. ప్రియులారా, యేసు ప్రభు వారు దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగానే ఈ రోజు ఆయన ఒక మందిరాన్ని కడతా ఉన్నాడు. ఆ మందిరం ఏదో తెలుసా? నీ దేహమే. అమ్మా, దేవుని మందిరం ఏది? నీ దేహమే దేవుని. ఆ దేవుని మందిరంలో ఆయన నివసించాలనేది కోరుకుంటున్నాడు. ఈ మాటలు వినండి. ఉన్నతమైన దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టమని సెలవిచ్చిన దేవుడు, ఆకాశం పట్టజాలని దేవుడు, ఆయన తగ్గించుకొని పీడికిడంతా ఉన్న మరియమ్మ గర్భములో ఆయన ఉండి 9 నెలలుండి ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభువే నీ పీడికిడంతా ఉన్న నీ గుండెలో, నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. నీ దేహమే దేవుని ఆలయముగా చేయాలనుకుంటున్నాడు. నీవే ఆయనకు మందిరంగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన మందిరముగా ఉంటే ఇదిగో సొలొమోను కట్టిన దేవాలయం, దావీదు కట్టిన దేవాలయంలో దేవుని భయం వచ్చినట్టుగా, దావీదు కట్టాలనుకున్న దేవాలయం సొలొమోను కట్టినప్పుడు దేవుని మహిమ వచ్చినట్టుగా ఇదిగో నిన్ను మహిమ గలవారుగా చేస్తాడు. ఆయనకు సోటిచ్చేలాగా నీ హృదయాన్ని సిద్ధపరచుకుని నీ హృదయాన్ని ఆయనకి ఇద్దాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించు, ఏమేమి విషయాల్లో దేవుడు మీతో మాట్లాడాడో ఆ మాటల విషయాలు మారు మనసు పొందటానికి ఆసక్తి కలిగి ఉండు. దేవుని మందిరం పని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు, ఆసక్తి కలిగి ఉండు. అందరం మందిరాల వల్ల నా మందిరం కూడా ఉండాలి అని ఆసక్తి ఉండాలి. 1, 2 ప్రార్థించే విషయంలో ఆసక్తి ఉండాలి. 3 ఏంటనంటే ప్రియులారా, వాక్యం చదవటయందు ఆసక్తి ఉండాలి. తర్వాత మనం చదువుకుంటున్నాం ప్రియులారా కనుక ఆయన పని చేయటానికి ఆసక్తి ఉండాలి, సువార్త చెప్పడానికి ఆసక్తి ఉండాలి. ఎంతవరకు చేయకపోతే ఎక్కడి నుంచి అయినా చేయటానికి మనం తీర్మానం తీసుకుందాం. అమ్మగారు ప్రార్థన. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 తండ్రి, సృష్టికర్త సర్వాధికారి